ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా ఉండేవి. ఆ చెట్టు వాటికి ఎండావాన చలి నుండి రక్షణ కల్పించేది. ఆ చెట్టు పక్కనే కొన్ని కోతులు అల్లరి చేస్తూ గంతులు వేస్తూ ఉండేవి. వాటి చేష్టలు చూసి పక్షులు నవ్వుకునేవి. ఒకరోజు ఆకాశమంతా మబ్బులతో నిండిపోయి హోరున వాన కురవడం మొదలయ్యింది. ఆ వర్షానికి అడవంతా తడిసిపోయింది. చెట్టు పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తడిసి గజగజ వణుకుతున్నాయి. కోతులు పడుతున్న అవస్థను చూసి పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి. ఓయ్ కోతులు, భలే కామెడీగా ఉన్నారు మీరు. మిమ్మల్ని చూస్తే చాలా నవ్వొస్తుంది అంటూ పడి పడి నవ్వుకున్నాయి. ఏంటి, మేం మీకు కామెడీగా కనిపిస్తున్నామా? మేం వానలో తడుస్తూ చలికి వణికిపోతుంటే మీకు నవ్వొస్తుందా? ఎందుకు అని ప్రశ్నించాయి ఆ కోతులు. మరి లేకపోతే ఏంటి, మేము ఎంత చిన్నగా ఉన్నా మా ముక్కలతో గడ్డి చిన్న చిన్న పొలలో ఏరుకొచ్చి గూళ్ళు కట్టుకున్నాము. మీకు 2 కాళ్ళు చేతులు ఉన్నా మీరు ఇంతవరకు ఇల్లు కట్టుకోలేదు. మమ్మల్ని చూడండి, ఈ వానలో కూడా ఎంత హాయిగా ఎంత ఆనందంగా ఉన్నాము. మీరు వేస్ట్ 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 అంటూ ఎగతాళి చేశాయి. ఆ మాటలు వినగానే ఆ అల్లరి కోతులకు చాలా కోపం వచ్చింది. ఏంటి ఈ పిల్ల పక్షులు సైలెంట్గా ఉంటే మనకే పంచి డైలాగులు కొడుతున్నాయి? మనం ఏంటో వాటికి చూపించాల్సిందే. పదండ్రా, పదండి పదండి అని అరుచుకుంటూ అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేశాయి. ఆకులను కొమ్మలను విరిచేసి చెల్లాచెదురుగా పడేశాయి. దాంతో గూళ్ళలోని గుడ్లు పగిలిపోయాయి. అదంతా చూసి పక్షుల పిల్లలు భయంతో ఏడుపునందుకున్నాయి. ఆ కోతులంతా నాశనం చేసి వెళ్తూ వెళ్తూ, ఇది మా పవర్ అంటే. ఇంకోసారి మాతో పెట్టుకుంటే మిమ్మల్ని చెట్టు మీదే కాదు ఈ అడవిలోనే కనిపించకుండా చేస్తాం, జాగ్రత్త అని హెచ్చరించి అరుచుకుంటూ వెళ్ళిపోయాయి. కొమ్మలన్నీ విరిగి ధ్వంసమైన చెట్టు, చెల్లాచెదురైన గూళ్ళు, పగిలిపోయిన గుడ్లను చూసి పక్షులన్నీ కన్నీళ్లు పెట్టుకున్నాయి. అయ్యో, అనవసరంగా మూర్ఖపు కోతులతో పెట్టుకుని చాలా పెద్ద కష్టం కొని తెచ్చుకున్నామే అని పశ్చాత్తాపడ్డాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, మనకు సంబంధం లేని విషయాలలో అనవసరంగా తలదూర్చకపోవడమే ఉత్తమం. అడవిలో చెట్టు పైన అల్లరి కోతొకటి ఉండేది. అదే చెట్టు మీద మరొక కొమ్మ మీద చిలుక, వేరొక కొమ్మ మీద పిచ్చుక కూడా నివసించేవి. అవి 3 ఒకే చోట ఉండడంతో స్నేహంగా మెలిగేవి. ఒకరోజు సమీపంలోని పల్లెకు వెళ్లిన కోతికి ఒక అద్దం దొరికింది. దాన్ని అడవికి తెచ్చుకుని రోజు తన ముఖం అద్దంలో చూసుకుని, వారేవా ఏమి ఫేసు, అచ్చం హీరోలా ఉంది బాసు అని పాడుకుంటూ తెగ మురిసిపోయేది. అద్దం విషయం తెలిసిన అడవిలోని జంతువులు పక్షులు రోజు కోతి దగ్గరకు రావడం ప్రారంభించాయి. రకరకాల పండ్లిచ్చి వాటి ముఖాలు చూసుకోవడం చేసేవి. ఏదో కాస్తంత నల్లగా ఉన్నా నా అంత కలమొహం మరే పక్షికి లేదు అని ఆనందపడింది కాకి. ఈ అడవిలో నేనే బలశాలిని, ఈ అడవికి నేనే బాహుబలిని అని సంబరపడింది ఏనుగు. ఏయ్ గిత్తల మరి, వెరీ స్మార్ట్. నిన్ను కొట్టే మగాడు ఎంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడు మామా అని ఎదురు గంతేసింది నక్క. ఇలా అల్లరి కోతి అవిచ్చిన పండ్లను ఎంచక్కా తినడం, ఖాళీ సమయాలలో అద్దంలో తనను తాను చూసుకుని మురిసిపోవడం తప్ప మరే పని చేసేది కాదు. అది గమనించిన పిచ్చుక, మిత్రమా, పదే పదే అద్దంలో నీ ముఖం చూసుకుంటూ మురిసిపోతున్నావు. ఆహారం కూడా నీ దగ్గరికే వస్తుండటంతో బద్ధకంగా తయారయ్యావు. ఇది సరికాదు అన్నది మంచి కోరి. నీ దగ్గర అద్దం ఉన్నంత వరకే అందరూ నీ చుట్టూ చేరతారు. అది లేకపోతే నిన్నెవరూ పట్టించుకోరు, జాగ్రత్త అని చిలుక కూడా హితవు చెప్పింది. ఏయ్ ఏంటే పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు? అందరూ నా దగ్గరికి వస్తున్నారని మీకు కుళ్ళు. ఈ అడవిలో అందరూ నాకు మిత్రులే. అయినా నా సంగతి నాకు తెలుసులే. మీరేమీ బోడి సలహాలు ఇవ్వనవసరం లేదు, కానీ మీ పని మీరు చూసుకోండి, పోండి అని కటువుగా జవాబిచ్చింది కోతి. ఆ మాటలకు పిచ్చుక చిలుక చిన్నబుచ్చుకున్నాయి.
ఒకరోజు అడవిలో పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలి దుమారానికి కొమ్మల మాటున కోతి దాచుకున్న అద్దం కింద పడి పగిలిపోయింది. అది చూసిన కోతి అయ్యో, నా అద్దం పగిలిపోయింది నా అద్దం. అంటూ బోరున ఏడ్చింది. కోతి దగ్గర అద్దం లేదనే విషయం తెలుసుకున్న జంతువులు, పక్షులు క్రమంగా దాని దగ్గరకు రావడం మానేశాయి. పండ్లు తెచ్చి ఇవ్వడము ఆగిపోయింది. ఆ దిగులుతో కోతికి జబ్బు చేసింది. అయినా ఏ ఒక్కరూ పలకరించడానికి కూడా రాలేదు. కోతి బాధను చూసిన చిలుక ఆహారంతో పాటు కుందేలును అడిగి మూలికలు తీసుకొచ్చింది. రాత్రులు పిచ్చుక కోతి బాగోగులు చూడసాగింది. కొద్ది రోజుల్లోనే దానికి జబ్బు నయమైంది. మిత్రులారా, నా దగ్గర అద్దం ఉన్నప్పుడు చుట్టూ చేరిన వారు అది లేదని తెలిసాక నా దగ్గరికి రావడమే మానేశారు. ప్రయోజనం ఆశించి దగ్గరికి చేరేవారు నిజమైన స్నేహితులు కారని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి అంటూ కోతి చిలుక పిచ్చుకలను క్షమాపణ కోరింది. ఆ తర్వాత నుండి అవి మూడు మునుపటిలానే సంతోషంగా గడపసాగాయి. ఒక అడవిలో ఒక పెద్ద నది ఉండేది. ఆ నది అవతల బోలెడు మామిడి పండ్ల చెట్లు ఉండేవి. ఆ చెట్ల పండ్లు చాలా రుచికరంగా ఉంటాయని పక్షులు చెప్పుకునేవి. ఓసారి ఆ మాటలు విన్న కోతి, అంత రుచికరమైన పండ్ల గురించి వింటుంటేనే నోరూరిపోతుంది. వెంటనే వెళ్ళి కోసుకుని వాటిని టేస్ట్ చేసేయాల్సిందే అని బయలుదేరింది. అయితే అక్కడకు చేరాలంటే నది దాటాలి కదా. కోతికి ఈత వచ్చినా ఆ నది నిండా మొసల్లే ఉండడంతో భయపడింది. ఇక చేసేది లేక ఆ కోతి పక్షుల దగ్గరకు వెళ్లి బ్రతిమిలాడింది. మిత్రమా, ఆ పండ్లు తినాలని నాకు ఆశగా ఉంది. వెళ్దామంటే నది నిండా మొసళ్ళే. ప్లీజ్ ప్లీజ్ నాకు కొన్ని పండ్లు తెచ్చేవరా? అబ్బా, ఆశ దోశ అప్పడం వడా. ఆ పండ్లు మా కోసం, మేం నీకు తెచ్చివ్వం. పో పో అంటూ వెక్కిరించాయి అవి. ఎలాగైనా సరే ఆ పండ్లను రుచి చూడాల్సిందే. వేలడంత లేని ఈ పిల్ల పక్షులకు బుద్ధి చెప్పాల్సిందే అని ఆ కోతి నిర్ణయించుకుంది. కాస్త ఆలోచించిన తర్వాత దానికో ఉపాయం తట్టింది. మర్నాడు ఉదయమే కోతి నది దగ్గరకు వెళ్లి మొసళ్ళన్నింటినీ పిలిచింది. నా ప్రియమైన మొసళ్ళారా, నేను మృగరాజు కొలువులో ఉంటాను. సింహం పుట్టినరోజు సందర్భంగా అడవిలోని జంతువులన్నింటికీ విందు ఏర్పాటు చేశాడు. మీ మొసళ్ళ సంఖ్య తెలుసుకుందామని నేను ఇలా వచ్చాను. మీరంతా ఇక్కడ నుంచి ఆ ఒడ్డు వరకు వరుసలో నిల్చుంటే నేను లెక్కిస్తాను అని చెప్పింది. ఎంతైనా మృగరాజు, పైగా విందు అంటున్నాడు కాబట్టి మొసళ్ళన్నీ కోతి చెప్పినట్లే చేశాయి. ఇప్పుడిక కోతి ఆనందంగా ఒక్కో ముసలి మీద నుంచి నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్ళింది. మామిడి తోటలోని పండ్లను రుచి చూసి, ఓరి నాయనోయ్, ఈ పండ్లు ఎంత రుచిగా ఉన్నాయిరా బాబు అనుకుంటూ లొట్టలు వేసుకుంటూ తినగలిగినన్ని పండ్లు కడుపు నిండా తిన్నది. తరువాత హాయిగా ఓ కునుకు తీసింది. కాసేపటి తర్వాత తిరిగి బయలుదేరింది. అప్పటి వరకు ఓపిగ్గా ఎదురు చూసిన మొసళ్ళు కోతి తిరిగి రావడం చూసి, ఓయ్ కోతి, ఎప్పుడో అవతలి ఒడ్డుకు వెళ్ళిందానివి, ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు అని గట్టిగా ప్రశ్నించాయి. నేను సరిగా లెక్కించలేకపోతున్నాను. నేను మీ సంఖ్య కన్నా కాసిన ఎక్కువ పండ్లను నదిలో వేస్తాను. మీరు ఒక్కొక్కరు ఒక్కోటి చొప్పున వాటిని నాతో పాటు ఒడ్డుకు చేర్చండి. నేను వాటిని మృగరాజుకు చూపిస్తాను. అప్పుడిక ఏ సమస్య ఉండదు. సరేనా? దాని మాటలు నమ్మిన మొసళ్ళు అలాగే చేశాయి. తాను కోసుకొచ్చిన రుచికరమైన పండ్లన్నిటినీ కోతి తన మిత్రులకు పంచిపెట్టింది. నది అవతల చెట్టు మీద కనీసం ఒక్క కాయ కూడా మిగల్లేదు. ఆ విషయం తెలుసుకున్న పక్షులు, అయ్యో, ఆ కోతి అడిగినప్పుడు దానికి కొన్ని పండ్లు తెచ్చిస్తే సరిపోయేది. ఇప్పుడు మనం తినడానికి ఒక్క పండు కూడా మిగల్లేదే అనుకుంటూ బాధపడ్డాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.